చలో అమ్మా, నేను బయలుదేరుతున్నా. ఏమండి, కార్ తాళం చేతులు ఇవ్వండి. నీకు కారు నడిపేనికి రాదు కదా, నీకు కారు ఎందుకు? కార్ నడిపేయనికి రాకపోతే ఏంది? మా తమ్ముడు వస్తాడు, వాడు నేర్పిస్తాడు నాకు. మార్కెట్కి కదా నువ్వు పోయేది, క్యాబ్ బుక్ చేసుకొని పో. దానికి కారు ఎందుకు నేర్చుకోవడం? నా దగ్గర కారు ఉన్నప్పుడు నేను క్యాబ్లో ఎందుకు పోవాలి? నువ్వు పో క్యాబ్లా, నేనెందుకు పోతా? అట్లానా? మా నాన్న నాకు ఏ కష్టం కలగొద్దని నాకు కారు పెట్టిండు, కానీ నాకేమి లాభం లేదు కారు తోటి. అసలు నాకేం చెప్పాలనుకుంటున్నావు? నేను అడిగిన నానే కారు పెట్టమని, మీ నాన్న ఇష్టంతోనే నాకు పెట్టిండు. కానీ ఇచ్చింది నా కోసమే కదా. పట్టు, ఈ కారుతోని నీ అవసరాలు తీరితే అంటే నువ్వే ఉంచుకో. కార్లా అయ్యాయిషి చేయనికే పోతలే, జాబ్ చేయనికే పోతున్నా, సంపాదించనికే పోతున్నా. అది మన కోసం. మీ నాన్న నాకు అభిమానంతో ఇచ్చిండు. అయితే సంపాదించండి, కట్నంలా కారు రాలేదనుకోని. అబ్బా, నిజ స్వరూపం చూపిస్తున్నావే. నీది నాది అని చాలా మాట్లాడుతున్నావు. మళ్ళీసారి కారు మీద చేస్తే నా పేరు మార్చుకుంటా. మాట్లాడతా, మీ నాన్నతో మాట్లాడతా, కారు రిటర్న్ ఇచ్చేస్తా. కారు నాది, నా పేరు మీద ఉంది కారు. కారు ఎట్లా ఇచ్చేస్తావు నువ్వు? ఏ, కారు ఎవరి పేరు మీద ఉంటేంది? మీ అయ్య ఇచ్చింది నాకే కదా, నేనేం బిచ్చం అడగలే మీ అయ్యను. కారు మన ఇద్దరికి ఇచ్చిండు. మనం అన్న దానికి అర్థం తెలియకపోతే నువ్వు కూడా మీ ఇంటికి పోవచ్చు. అసలు మనము అంటే ఏంది నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఇదే కదా, నా వస్తువుల మీద కూడా నీ అధికారం ఉందన్నట్టే కదా. మరేంది, ఈ 3 రోజులు మీరు ఉంచుకోండి, 3 రోజులు నాకు ఇవ్వండి అని అంటే సంతోషంగా ఇస్తుండే. కానీ కారు ఓనర్ నువ్వే అని చెప్పేసి క్లియర్గా చెప్పేసినావు. అయినా మరి నేనెవరు? నీ డ్రైవర్నా? ఇలాంటి నీ సామెతలు చెప్పి నా దిమాగ్ ఖరాబ్ చేయకు. నేను చెప్పేది సామెతలైతే నువ్వేం చెప్పినావు మీ చెల్లెకు రాత్రి ఫోన్లా? నయం. అయినా మీ ఆయన ఏదైనా బిజినెస్ చేయాలంటే అయినా పైసలు పెట్టి చేసుకోవచ్చు కదా. నీ వస్తువులు గిరి పెట్టుతానందుకు అంటుండు. పెళ్ళయి సంవత్సరం కాలేదు, ఇప్పుడే అన్నీ అడిగితే ఎట్లా? క్లియర్గా చెప్పేసి నువ్వు, మా ఇంట్లో వచ్చే నెల పెళ్ళుంది, పోవాలి, మా నాన్న బాధపడతాడు ఈ వస్తువులు లేకపోతే అని చెప్పి క్లియర్గా చెప్పేసి మీ ఆయన. ఆమా రాణి. హలో అన్న, చెప్పు. అదే నీ వస్తువు అడిగినాను బావా, ఇచ్చేయమ్మా. నువ్వే అద్దన్నావు కదా అన్న. ఆయన బిజినెస్ మంచిగా నడిచిందనుకో, ఇట్లాంటి 10 చేపిచ్చిస్తాడు నీకు. అదే పోయిందనుకో, మనతో ఉన్న వస్తువే పోతుంది, కానీ మన మనిషి మనతోనే ఉండిపోతాడు కదా. ఇచ్చేయమంటావా? నువ్వు సపోర్ట్ చేయి బావకు, నేనుంటా నీ ఎంట, సరేనా?